రైట్ నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలా నిర్వహించాలి అని అన్నారు సీఎం చంద్రబాబు. జూన్ 21న జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇక జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రధానమంత్రి వస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో యోగా అభ్యసనానికి ఇది నాంది పలకాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని అన్నారు సీఎం. యోగాంధ్ర 2025 థీమ్తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని అన్నారు సీఎం చంద్రబాబు. ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్గా పాటించాలని అన్నారు. ఈ నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీసెస్ జరగాలని అన్నారు సీఎం. నెల రోజుల పాటు యోగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్ ఇస్తామని తెలిపారు. యోగా డేలో పాల్గొనే వారి నుంచి గ్రామ, వార్డు, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలని అన్నారు. అలాగే రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజెస్ విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పారు సీఎం చంద్రబాబు. ఆర్కే బీచ్ లో ప్రధాని పాల్గొనే కార్యక్రమం, ప్రజలు పాల్గొనే ప్రాంతంలో ఇటు నిర్వహణపై సీఎంకు అధికారులు ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్ల కూడా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిపారు. ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ రోడ్ వరకు సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యోగా నిర్వహించుకునేందుకు 68 ప్రాంతాలను గుర్తించారు.